దురంధర్ అసలు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా అంతా ఒకటే డిస్కషన్. ఇది ప్రాపగండా లేకపోతే రియల్ స్టోరీయా ట్రూతా అని చెప్పి. చాలా మంది ఏమో బీజేపీ సినిమా అని చెప్పంటున్నారు. కొంతమంది ఏమో లేదు లేదు ఇది ఇండియన్ సినిమా అని చెప్పంటున్నారు. సో మీకు ఈ కాంట్రవర్సీ గురించి పూర్తిగా తెలియాలా? అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ అండ్ విల్ డట్. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనమైతే ఈ రోజు ఈ సినిమాలో 3 మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ప్రాపగండానా, లేకపోతే బాలీవుడ్ ఎందుకు సైలెంట్ గా ఉంది, అసలు ఈ సినిమా పొలిటికల్ డిబేట్ ఎందుకు స్టార్ట్ చేసింది. సో చివరి దాకా చూసేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మనం ఫస్ట్ అయితే ఈ సినిమా ప్రాపగండానా కాదా అని చెప్పి సింపుల్ గా మాట్లాడుకుందాం. ఈ సినిమా ప్రాపగండానా కాదా అంటే కాదనే చెప్పాలి. అసలు ఈ సినిమాకి ప్రాపగండా అనే పేరు ఎందుకు వచ్చిందంటే సెకండ్ పార్ట్ లో నరేంద్ర మోడీ గారి రిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో మోడీ గారి రిఫరెన్సెస్ ని బేస్ చేసుకుని ఈ సినిమా అయితే ప్రాపగండా అని చెప్పంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సినిమా స్టార్ట్ అయింది నరేంద్ర మోడీ గారు రాకముందు. సో 90s లోనే ఈ ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. సో ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ ఎక్కువగా ఇంకో గవర్నమెంట్ తక్కువగా ఏమీ చూపించలేదు అనమాట. ఇది ఒక ఇండియన్ సినిమా, ఇది ఒక ఇండియన్ ప్రాజెక్ట్. ఇది బీజేపీ ప్రాజెక్టా లేకపోతే కాంగ్రెస్ ప్రాజెక్టా కాదు. సో ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా అన్ని పాజిటివ్ అని చూపించారు. ఈ సినిమా ఇండియా ముస్లిమ్స్ గురించి కాదు, ఈ సినిమా హిందూ ముస్లిం కాదు, ఈ సినిమా ఇండియా పాకిస్తాన్ గురించి. సో పాకిస్తాన్ ని అంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా పైన ఎలా దాడి చేస్తున్నారు, ఆ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా దురంధర్ అనే ఒక స్పై అంటే మన హంజా రణ్వీర్ సింగ్. సో ఇది ఒక సింపుల్ ప్లాట్ అనమాట. సో ఈ ప్లాట్ ని చూపించుకునే ఈ సినిమా మొత్తం ఉంటుంది. సో ఈ సినిమా అయితే ప్రాపగండా కానే కాదు. ప్రాపగండా అనే వర్డ్ కి మీనింగ్ అయితే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. అంటే సాక్ష్యాలు లేకుండా గుడ్డిగా బ్లైండ్ గా మనం ఏదైతే ఎలిగేషన్స్ చేస్తామో, ఆరోపణలు చేస్తామో అది ప్రాపగండా. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్స్ మొత్తం రియల్, ఆ వరల్డ్ మొత్తం రియల్, అవన్నీ ఇన్సిడెంట్స్ కూడా రియల్. అంత రియల్ ఇన్సిడెంట్స్ తో చూపించినా కూడా ఈ సినిమా ప్రాపగండా ఎలా అవుతుంది? ఒకవేళ దురంధర్ లాంటి హై ఇంటెలిజెన్స్ సినిమానే ప్రాపగండా అని చెప్పి మీరు అలా అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సినిమా కూడా ప్రాపగండానే. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సినిమాలో కూడా క్యాస్ట్ అండ్ రిలీజియన్ గురించి చాలా అంటే చాలా బాగా చూపిస్తారు. బాగా ఇన్ ద సెన్స్ ఎక్కువ కంటెంట్ చూపిస్తారు. ఒకళ్ళు గుడ్ గా ఒకళ్ళు బ్యాడ్ గా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూపిస్తారు. అండ్ అదే విధంగా నేషనల్ సెక్యూరిటీ గురించి ఈ సినిమా చాలా బాగా చూపించారు. అయినా కూడా కొంతమంది యాంటీ నేషనల్స్ చాలా ఆఫెండ్ అవుతున్నారు. నేను ముఖ్యంగా రైట్ టు అనే ఒక ట్యాగ్ కూడా పడిపోయింది ఈ సినిమాకి. ఏ ట్యాగ్ అయితే పడకూడదో ఆ ట్యాగ్ పడిపోయింది. బేసిక్ గా రైట్ వింగ్ అంటే ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. సో ఇందులో మోడీ ఉన్నాడు అనే ఒక చిన్న దీంతో మొత్తం అందరూ కూడా ఇండియాలో ఉన్న సెక్యులర్స్ అందరూ కూడా నాన్ బీజేపీ పీపుల్ కూడా అంటే మొత్తం అందరూ ఈ సినిమాని రైట్ వింగ్ అనే ట్యాగ్ అయితే వేసేశారు. సో ఇలా ఈ సినిమా చాలా పెద్ద ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీని కూడా ఈ సినిమా చూసేలాగా చేసింది. బేసిక్ గా మొత్తం ఇండియా మొత్తం రీచ్ అయ్యేంత సినిమా ఆర్ఎస్ ఒక డిస్కషన్ ఒక డిబేట్ క్రియేట్ చేసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. సో దురంధర్ అనేది మాత్రం ఖచ్చితంగా అందరిలో ఒక డిస్కషన్ క్రియేట్ చేసింది. ఇది బీజేపీ వాళ్ళ సినిమా అని చెప్పి, ఇది కాదని చెప్పి. అంటే సినిమా చూసిన వాళ్ళు అదేమాట, సినిమా చూడని కూడా అదేమాట. సో పార్ట్ 1 రిలీజ్ అయిన దగ్గర కొంచెం డిబేట్ క్రియేట్ అయింది. పార్ట్ 2 రిలీజ్ అయినాక ఫుల్లీ డిబేట్ క్రియేట్ అయింది. అండ్ పార్ట్ 2 రిలీజ్ అయినాక ఫుల్ గా డిబేట్ క్రియేట్ అవడానికి కారణం ఏంటంటే ఎక్కువ కైండ్ ఆఫ్ మోడీ రిఫరెన్సెస్ ఉండడం ఈ సినిమాలో. అది బీజేపీకి స్టిక్ అయ్యేలా చేసింది అనమాట. బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాని చూడటం ఒక ఎత్తు, అంటే రియల్ లైఫ్ లో సినిమా రిలీజ్ అయ్యాక. అండ్ డిమానిటైజేషన్ గురించి ఇందులో ఎందుకు ఉందో చెప్పారు. అదేవిధంగా బాబ్రీ మసీద్ గురించి, రామ్ మందిర్ ఎందుకు అంటే మొత్తం అవైతే ఏవైతే ఉంటాయి రిఫరెన్సెస్ అది. అండ్ 2014లో నరేంద్ర మోడీ గారు రాగానే పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు అందరూ కూడా అంటే వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ చాయ్ వాలా కోన్ హేరే, ఏ చాయ్ వాలా క్యా హేరే అని చెప్పి మన ఇండైరెక్ట్ గా దొబ్బుతున్నాడు అన్నట్టు వాళ్ళ కాన్వర్సేషన్స్ అయితే ఉంటాయి ఈ సినిమాలో. అండ్ అతిక్ అహ్మద్ అనే ఒక మోస్ట్ మోడెడ్ క్రిమినల్ ని కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చాకనే అతను ఎన్కౌంటర్ చేస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ రియల్ ఇన్సిడెంట్స్ ఈ సినిమాలో ఉండడం వల్ల బీజేపీ అనే ఒక ట్యాగ్ అయితే ఈ సినిమా గట్టిగానే పడింది. ట్యాగ్ పడకపోతే ఆశ్చర్యం, ట్యాగ్ పడింది. ఎందుకంటే ఇవన్నీ కూడా రిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఈ సినిమాలో. అండ్ బీజేపీ వాళ్ళందరూ ఎక్కువ ఈ సినిమా లైక్ చేయడం, ఓపెన్ గా ట్వీట్లు పెట్టడం, అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పీపుల్ కూడా ఈ సినిమా ఎంజాయ్ చేశారు యాక్చువల్ గా. అండ్ అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పీపుల్ అపోజ్ కూడా చేశారనమాట. సో ఈ సినిమా ఆల్ అబౌట్ అపోజ్ వర్సెస్ సపోర్ట్. ఇదే వేలో ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఉంది. యాక్చువల్గా దురంధర్ అనే ప్రాజెక్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏమి కాదు. అంటే ఒక పుష్ప లాగా, బాహుబలి లాగా, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లాగా ఇవన్నీ కూడా అనౌన్స్ అయిన డేట్ నుంచి కూడా బజ్ క్రియేట్ చేసింది ఏమీ కాదు. సో తెలుగులోనే షూటింగ్ చేసేసారు. మొత్తం షూటింగ్ ఒక దెబ్బలో అయిపోయింది. పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిని కూడా విత్ ఇన్ 3 months ఆఫ్ స్పాన్ లోనే రిలీజ్ చేశారు. సో ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా కాదు. అయినా కూడా డైరెక్టర్ ఆదిత్యధర్ చాలా క్రియేటివ్ గా ఈ సినిమా తీశారు. ఎందుకంటే ఒక వరల్డ్ క్రియేట్ చేశాడు ఈ సినిమాలో. సో అతని స్టోరీ, అతని రైటింగే అందరిని కూడా డిబేట్ క్రియేట్ చేసేలా చేసింది. సో
ఇది పూర్తిగా ప్రాపగండా అని చెప్పి అదని ఇదని చెప్పి మనం వాళ్ళు మాట్లాడుకున్నాం. సో ఇది ప్రాపగండా కాదు. ఇదో ఇండియన్ సినిమా. కాకపోతే వాళ్ళు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్లాస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇది బీజేపీ లాగా అనిపిస్తుంది. అండ్ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఈ సినిమాలో కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఈ సినిమా ప్రాపగండా లాగా అనిపిస్తుంది. అంతే తప్ప ఇందులో డైరెక్ట్‌గా అటాక్ ఏమీ లేదు. కాంగ్రెస్ అని చెప్పి, బీజేపీ అని చెప్పి. బేసిక్‌గా చెప్పాలంటే అసలు ఇందులో ఒక కాంగ్రెస్ పేర్లు కూడా మెన్షన్ చేయరు. సో ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్, ద ఎండ్ ఆఫ్ ద డిబేట్, 'ధురంధర్' ఈస్ అన్ ఇండియన్ సినిమా. అండ్ 'ధురంధర్' ఈస్ మోస్ట్ వాంటెడ్ సినిమా. బాలీవుడ్ నుంచి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు. 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్', 'ఆమీర్ ఖాన్' అండ్ 'సైఫ్ అలీ ఖాన్' ఇలా ఎవ్వరు కూడా ఈ సినిమా మీద రియాక్ట్ అవ్వలేదు. యాక్చువల్‌గా ఇండియన్ సినిమాలో ఒక మంచి సినిమా వచ్చిందంటే పక్కన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అంటే పక్కన వుడ్ ఇండస్ట్రీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. కానీ సొంత బాలీవుడ్‌లో సినిమా రిలీజ్ అయితే కనీసం ఎవరు కూడా ట్వీట్ చేయలేదు. సో ఇది కాస్త డిస్కషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు డిస్కషన్ క్రియేట్ చేస్తుందంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ దిస్ ఎ రైట్ వింగ్ ఫిల్మ్ అనే ఒక ముద్ర ఈ సినిమాకి బాగా పడిపోవడంతో సో మేము బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి, బీజేపీ సినిమాలకి రైట్ వింగ్ సినిమాలకి ఎందుకు మేము సపోర్ట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఏ ఒక్క స్టార్ సెలబ్రిటీ ఫ్రమ్ బాలీవుడ్ అయితే ఈ సినిమా గురించి ట్వీట్ చేయలేదు. ఇంక్లూడింగ్ రణవీర్ సింగ్ వైఫ్ కూడా, దీపికా పడుకొని కూడా పెద్దగా సపోర్ట్ ఏం చేసినట్టు కనిపించింది సోషల్ మీడియాలో ఈ సినిమాకి. అండ్ సర్ప్రైజింగ్లీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇట్లా సౌత్ స్టార్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాని. డే 1 ప్రీమియర్ షో ఫ్యాన్స్ ఎలా అయితే ప్రీమియర్ షో చూసి రివ్యూలు ట్వీట్లు పెడతారో అలాగా డే 1 డే 2 సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అనుకోండి, నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎస్పెషల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఈ సినిమాని అయితే మంచిగా చూసి రివ్యూ ఇచ్చారు. ఇది ఒక మంచి సినిమా మీరు చూడండి అని చెప్పి. అండ్ యాక్చువల్గా రాజ్ కుమార్ హిరానీ పెట్టాల్సిన ట్వీట్ అంటే బాలీవుడ్ లో పెద్ద డైరెక్టర్ కాబట్టి, కానీ రాజ్ కుమార్ హిరానీ నుంచి రాకుండా ఎస్ఎస్ రాజమౌళి నుంచి అయితే ట్వీట్ వచ్చింది ఈ సినిమాకి. సో సింపుల్ గా ఈ బాలీవుడ్ సైలెన్స్ ఏంటి, మిగతా వాళ్ళు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారంటే పూర్తిగా ఇది కూడా ఒక డిస్కషన్ ని క్రియేట్ చేసే ఇదనమాట. అంటే సొంత బాలీవుడ్ సైలెంట్ గా ఉంది, మిగతా వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు. కర్ణాటక నుంచి రియాక్ట్ అవుతున్నారు, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఈ సినిమా అనేది సినిమాలో ఉన్న కంటెంట్, పొలిటికల్ మెసేజెస్ మాత్రమే కాకుండా ఈ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ సినిమా యొక్క యాక్షన్స్ తో ఈ సినిమాకి ఫుల్ ప్రమోషన్ వస్తుంది. ఆదిత్యదార్ గారికి ఏమీ పెట్టకుండానే ఫుల్లీ ప్రమోషన్ వస్తుంది ఈ సినిమాకి. పొలిటికల్ పార్టీస్ నుంచి, అపోజ్ సపోర్టర్స్ నుంచి, వాళ్ళ రెస్పెక్టివ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఇట్లా ఈ సినిమాకి ఒక ఫ్రీ పిఆర్ లాగా ఈ సినిమాకి డే 1 నుంచి కూడా వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్స్, సోషల్ మీడియాలో రీల్స్. సో బాలీవుడ్ సైలెన్స్ కూడా చాలా మందిని ఆలోచించేలాగా చేస్తుంది. అండ్ ఈ సినిమా ప్రాపగండా కాదని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది 'ధురంధర్' ఎందుకు ఇంత డిబేట్ క్రియేట్ చేస్తుందనడానికి మెయిన్ రీజన్స్ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.